నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు విజయం ప్రాపర్టీస్. ఏదైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు కనిపిస్తుందో ఈ హౌస్ వచ్చేసి 266 యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్కి మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మీకు దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రైస్ చెప్తాను, లొకేషన్ చెప్తాను. చాలా తక్కువ బడ్జెట్కే మార్కెట్లో ఇల్లు తీసుకురావడం జరిగింది. సో చాలా అర్జెంట్ ఇళ్ళకు ఉండడం వల్ల ఈ హౌస్ అయితే ఇల్లు అమ్మేస్తున్నారు. సో మీరు క్లియర్గా చూడండి. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇండిపెండెంట్ బోర్ కూడా ఉంటుంది. సో మీకు సంపు కూడా ఇవ్వడం జరిగింది. పైన మీకు దాదాపు 3 వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో కింద వచ్చేసి మీ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో చాలా లగ్జరియస్గా అయితే కట్టుకున్నారు. సో ఇల్లు ఉండడానికైతే కట్టుకున్నారు ఫ్రెండ్స్. సో సొంతంగా ఓన్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో మీకు ఓనర్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి. సో మీకు ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది ఇల్లు వచ్చేసిను. సో ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా అయితే చేపించడం జరిగింది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో లైటింగ్ కావచ్చు, అదేవిధంగా ఫాల్ సీలింగ్ బెస్ట్ మెటీరియల్ అయితే వాడి చేపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. మీరు చూసి చెప్పొచ్చు ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద బిగ్ సైజు హాల్ కావచ్చు, సో మీకు డైనింగ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, సో మీకు 2 చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, ప్రతి దానికి అటాచ్డ్ టాయిలెట్ కావచ్చు. చాలా మంచిగా అయితే లగ్జరియస్గా అయితే ఇల్లు కట్టుకున్నారని చెప్పొచ్చు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కిచెన్ కూడా మీకు ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కట్టారు కాబట్టి మీకు ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇల్లు కొంచెం వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ హౌస్ అయితే వాళ్ళు అమ్ముతున్నారు. అంటే వాళ్ళ కూతురు ఉంది. సో వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉండడం వల్ల వాళ్ళు ఈ హౌస్ అయితే అమ్మేస్తున్నారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఇది మెయిన్ రోడ్కి వచ్చేసి చాలా నియర్గా ఉంటుంది. సో ఇది DTCP లేఅవుట్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంటుంది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చేసి మీకు దాదాపు రెంట్ కూడా రావడం జరుగుతుంది. సో మీకు G+1లో వచ్చేసి 3 పోర్షన్లు అయితే ఉండడం జరుగుతుంది. పోర్షన్లు కూడా చాలా పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది. సో 1 BHK 3 పోర్షన్లు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది G+1లోనూ వచ్చేసి. సో చాలా బాగా స్పేసెస్గా అయితే వచ్చాయని చెప్పొచ్చు. సో అదేవిధంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా లగ్జరియస్గా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో పైన కూడా మీకు 2 పోర్షన్లు కూడా అదే విధంగా అదే మెటీరియల్స్, అదే ఫాల్ సీలింగ్ చాలా క్లియర్గా అయితే వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ కూడా ఈ హౌస్కి వచ్చేసి రెంట్ అయితే వస్తుంది. సో G+1లో వీళ్ళకు రెంట్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో హైడ్రా గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో నియర్గా మీకు ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లు కానీ ఏం లేవు. సో అదేవిధంగా ఎలాంటి చెరువులు కూడా నియర్గా మీకు ఎక్కడ లేవు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు వచ్చేసి క్లియర్గా ఉంటాయి. మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, అదేవిధంగా లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు. అతి తక్కువ ధరలోనే ఈ మార్కెట్లో తీసుకురావడం జరిగింది. జస్ట్ ఇల్లు 80 lakhs చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు. జస్ట్ 80 lakhs. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.